అందరికీ నమస్తే అండి. ఈరోజైతే బ్యాంగిల్ మీద మనకి వచ్చేసి మోస్ట్ ట్రెండ్ అవుతున్న ఇప్పుడు చాలా ట్రెండ్ అండి. ఇవొచ్చేసి మనకి ఫ్లవర్ సెల్స్ అండి. ఇవొచ్చేసి ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి సూపర్‌గా ట్రెండ్ అవుతున్నాయి. సరే నేను కొంచెము ఎవరైనా పార్టీ అంటే మనకి పార్టీ వేర్ లుక్ అనేది ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మనకి కలర్స్ మల్టీ కలర్‌లో తీసుకున్నానండి. మనకి ఏ కలర్ ఆ కలర్ సింగిల్ కావాలన్నా మనకి ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి దొరుకుతాయి. అలాగే మనకి లీఫ్ సెల్స్ కూడా ఉంటాయండి. అలా నేను ఇప్పుడైతే ఈ ఫ్లవర్ సెల్స్‌ని తీసుకొని ఈ బ్యాంగిల్ మీద పార్టీ వేర్ లుక్ అండి. చాలా బాగుంటుంది. సింగిల్‌గా ఒక్క బ్యాంగిల్ వేసుకోవచ్చు. అలానే మనము బ్రేస్లెట్ పెట్టుకొని వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. దానికి కావాల్సింది మనకి ఒక బ్యాంగిల్‌కి అయితే ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నానండి. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం మల్టీ కలర్ తీసుకుంటున్నాం కాబట్టి ఏ కలర్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే గోల్డ్ కలర్ థ్రెడ్ 2 కట్ బ్యాంగిల్‌కి ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకున్నానండి. తర్వాత మనకి వచ్చేసి పర్ల్స్ అనమాట. మనకి పూసలండి, ముత్యాలు. మనము చిన్న ముత్యాలే కానియండి, పెద్ద ముత్యాలు కానియండి, ఏ ముత్యాలైనా తీసుకోవచ్చు. ఇలాంటి చిన్న ముత్యాలైనా తీసుకోవచ్చు అనమాట. తీసుకొని వీటికి మనము మధ్యలో అంటించుకోవాలన్నమాట. B7000 అయితే గ్లూ అయితే మనకి అవసరం అండి. చూడండి, చాలా సింపుల్‌గా తయారు చేసి చూపిస్తాను. పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుంది. ముందుగా అయితే మనము ఈ ఫ్లవర్ సెల్స్‌కి అనేవి గ్లూ అనేది ఇలా అప్లై చేసి మనము ఈ మధ్యలో వచ్చేసి ఇలా పర్ల్ అనేది ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా అంటించేసుకోవాలి. అలా అంటించేసుకొని ఈ ఫ్లవర్ సెల్స్‌ని అనేవి అన్నిటిని కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలి. మీరు పెద్ద పర్ల్ పెట్టుకోవచ్చు, చిన్న పర్ల్ పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. నేనైతే రియల్ పర్ల్ అనేవి నా దగ్గర చిన్నవి ఉన్నాయన్నమాట. సరే ఇలా బ్యాంగిల్‌కి యూజ్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను ఈ చిన్న పర్లే పెడుతున్నానండి. రియల్ ముత్యాలన్నమాట ఇవి. చూడండి ఇలా ఉంటాయి. అసలు చాలా బాగుంటాయండి. ఇలా మనము ఈ ఫ్లవర్ సెల్స్‌ని అనేవి ఇలా మధ్యలో ముత్యం పెట్టుకొని ఇలా తయారు చేసుకోవాలి. అలా మనం అన్నిటిని తయారు చేసుకోవాలి అన్నమాట. ఇలా మనకి బ్యాంగిల్‌కి ఎన్ని సరిపోతాయో తెలియకపోతే మనం అందాజుగా అంటించేసుకోవడమేనండి. ఇప్పుడు దీనికి ఎలా అంటించుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము B7000 గ్లూ అనేది పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఆ ఫ్లవరు కూర్చునేలాగా పెట్టేసుకోవాలి. ఇట్లా సరిపోతుందండి. ఇలా మనకి కావాలి అంటే ఈ మధ్యలో గ్యాప్ ఉన్న దగ్గర కూడా ఇంకొక ఏవైనా కుందన్స్ కానియండి, లేదు అంటే మనము మ్యాట్ కుందన్స్ కానియండి, గ్లాసీ కుందన్స్ కానియండి, ఏ కుందన్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు అనమాట. బాగుంటుంది. ఇలా ఇలా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా అది అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవటమే అనమాట. దాన్ని ఆ ఫ్లవర్ని బట్టి ఈ ఫ్లవరు మనము చూసుకుంటూ పెట్టేసుకోవడమే అనమాట. మనము అందాజుగా చూసి పెట్టేసుకోవటమే. మనకి సెంటర్లో ఉండేలాగా చూసుకుంటూ వాటిని పెట్టేసుకోవాలి. ఇలా ఇలా అన్నీ కూడా మనకి బ్యాంగిల్‌కి ఎన్ని సరిపోతాయో అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా మంచిగా వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా సెంటర్‌లోకి, బ్యాంగిల్ సెంటర్‌లోకి ఈ ఫ్లవర్ పర్ల్ అనేది మనకి ఇలా సెంటర్‌లోకి ఉండేలాగా చూసుకుంటూ వాటిని నీట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం కూడా వంకర టింకర్ అనేది ఉండొద్దండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి మనకి ఇలా మల్టీ కలర్ పర్పస్‌లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నిటి మీదకి కూడా మనము ఇట్లా పేరప్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఆరాలండి. ఇప్పుడే కదా మనం పెట్టింది. ఇట్లా కొంచెం కనీసం ఒక 1 అవర్ అయినా దీన్ని కంప్లీట్‌గా ఇలా వదిలేయాలి. కాకపోతే కొంచెము మనకి ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవాలి.
ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. ఇలా బ్యాంగిల్కి మొత్తం కూడా ఈ ఫ్లవర్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి. వీటిని కొంచెము మనము గట్టి పడే వరకు ఇలా ప్రెస్ చేయాలండి. ఇది కంప్లీట్గా ఒక నేను మీకు అతికి పెట్టిన తర్వాత కనీసం ఇది ఒక 2 అవర్స్ అయినా ఆరనిచ్చాను. ఇదైతే ఇప్పుడు కంప్లీట్గా ఆరిపోయింది కాబట్టి ఇది నా సైజ్ అని చేసుకున్నానండి. ఒకసారి ఇది మీకు వేసుకొని చూపిస్తాను ఎట్లుంటుంది ఏంటి అనేది. అసలు ఇవి గట్టిగా మనకి మంచిగా ఎండిపోవటం వల్ల ఎంత గట్టిగా వేసుకున్నా కూడా ఏం కాదు. ఇది నా సైజ్ తీసుకున్నాను. నా సైజ్ వచ్చేసి 2.6 అండి. మట్టి గాజుల్లోనైతే 2.8 అనమాట. అదే మనకి ఈ థ్రెడ్ వాటిల్లోనైతే వచ్చేసి మనం ఒక సైజు తక్కువ తీసుకోవాలి కాబట్టి నేను వచ్చేసి 2.6కి చేసుకున్నాను. ఇది వచ్చేసి 2.6 అండి. మట్టి గాజులు అయితే 2.8 అనమాట. మనకి ఎప్పుడైనా మట్టి గాజుల కంటే ఒక సైజు తగ్గించి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది వచ్చేసి 2.2 అనుకోండి, మనం వచ్చేసి 2.0నే తీసుకోవాలి. 2.4 అనుకోండి, 2.2 తీసుకోవాలన్నమాట. అలా తగ్గించి తీసుకోవాలి. ఇలా అయితే ఉందండి. అసలు చాలా బాగుందన్నమాట. మనకి సింగిల్గా ఒక్క బ్యాంగిల్ వేసుకున్న బాగుంటుంది. చక్కగా బ్రాస్లెట్ పెట్టుకొని ఇట్లా పార్టీ వేర్ లుక్ అనేది ఉంటుందన్నమాట. కొంచెము మంచిగా ఎవరైనా మనం డిఫరెంట్గా ఫ్యాషన్గా ఉండాలి, కొత్త ట్రెండ్ అంటే వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుందన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇలా అయితే ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. అసలు మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఇలా మల్టీ కలర్ పర్పస్లో చేసుకుంటే మనము దేని మీదకి వేసుకోవాలనుకున్నా కానీ ఈజీగా ప్యారప్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.